Hello guys, Namaste. This is my first vlog. Welcome to our channel, Chill Bro. యాక్చువల్గా వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న తర్వాత ఇది చెప్తారు కదా, బిగినర్స్ మిస్టేక్స్ పట్టించుకోకండి. ఓకే, యాక్చువల్గా వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇడెన్బర్గ్ వెళ్ళాం. రీజన్ ఏమి అంటే పీసీసీ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకోవడం కోసం వెళ్ళాం అనమాట. ఓకే, యాక్చువల్గా అక్కడ వర్క్ ఉంది ఇద్దరు ఫ్రెండ్స్కి, వెళ్ళింది మాత్రం 5 ది బాయ్స్. అసలు ఎందుకు వెళ్ళామంటే ఆ లొకేషన్ చాలా బాగుంటుంది అండ్ అక్కడ చూడాల్సిన బీచెస్ అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉంటాయన్నమాట. సో అందుకోసం ఫ్రెండ్స్ అందరం కలిసి జస్ట్ ఒక ట్రిప్లా బాగుంటుందని చెప్పేసి వెళ్ళాము. సో మేము ఏమనుకున్నాం, అక్కడ ఏం జరిగింది అన్న దాని గురించి మీకు చెప్తాను. అండ్ అంతకంటే ముందు అసలు పీసీసీ అంటే ఏంటి కదా, ఇందా నుంచి వీడి పీసీసీ అంటాడు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. మనకి ఇండియాలో ఏం కేసులు లేవు రావాయి వీడు శుద్ధ పూజ అని చెప్పేటువంటి ఒక సర్టిఫికేట్. అది ఇండియాలోనే తీసుకోవాలి. యాక్చువల్గా ఇండియాలో తీసుకుంటే దానికి ఖర్చు వచ్చేసి 500, యూకేలో తీసుకుంటే 5000. ఫారెన్ కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఇండియాలోనే తీసుకోవడం బెస్ట్. ఓకే, ఎవరైతే ఇప్పుడు యూకే రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారో మీరు ఖచ్చితంగా పీసీసీ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకొని రండి. ఖచ్చితంగా అంటే 100% ఖచ్చితంగా ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని జాబ్స్కి, ఇక్కడ మనం చేసే కొన్ని పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, కొన్ని ఫుల్ టైం జాబ్స్ కావచ్చు, ఈ పీసీసీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పీసీసీ కావాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే జాబ్ చేస్తామని అయితే రూల్ లేదు. ఆ టైంలో మనకి ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ మనం చేస్తాం. సో కాబట్టి నీకు జాబ్ ఉంది బట్ పీసీసీ అనేది లేదు, దానివల్ల లేట్ అవుతుంది అంటే మళ్ళీ అది తీసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ 1 month పడుతుంది. స్లాట్ బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మన విఎఫ్ఎస్ గ్లోబల్ ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ 25 days తర్వాత పీసీసీ నీ దగ్గరకు వస్తుంది. సో ఇంత ఇబ్బంది అవసరం లేదు. ఇండియాలోనైతే తక్కువ టైము తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి, సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇండియాలోనే తీసుకొని రండి, పీసీసీ బెటర్. ఓకే, మా ఫ్రెండ్స్కి కావాల్సినటువంటి పీసీసీ కోసం మేము వెళ్తే మాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఏమేమి చూసాం, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాం, అసలు మేము ఏమనుకొని వెళ్ళాం, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ వాచ్ అవర్ వీడియో. మా డెడికేషన్ ఎలా ఉంటుందంటే, రేపు ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నైటే హ్యాపీగా 12-12:30 దగ్గర నుంచి పకోడీలు, పూరీలు అండ్ స్నాక్స్. సో దారిలో 3 hours జర్నీ కాబట్టి వెళ్ళడం 3 hours, రావడం 3 hours. సో ఈ టైంలో మనం ఖాళీగా ఉన్నా, మన నోరు ఖాళీగా ఉంటే బాగుంటుంది కాబట్టి సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ టైం కొన్ని ట్రిప్స్ వేసాం ఆ ఎక్స్పీరియన్స్ తోటి. అండ్ మనోడైతే పులిహోర మామూలుగా కలపడు, వేరే పులిహోర కాదండి, తినే పులిహోర అయితే పర్ఫెక్ట్గా కలుపుతాడు. సో వెరీ టేస్టీ పులిహోర అనమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఇండియన్ టేస్ట్ తోటి అన్నీ ప్రిపేర్ చేసుకొని కార్లో సర్దేసుకున్నాం. స్నాక్స్ తయారు చేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ కూడా కార్లో సర్దేసుకున్నాం. అట్ ది సేమ్ టైం వాటర్ బాటిల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకో తెలుసా, బయట వాటర్ బాటిల్ కొనుక్కొని తాగలేము. సో అందుకోసం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వాటర్ బాటిల్స్. సో ఆ విధంగా ఇప్పుడు మేము వెళ్తున్న కార్ ఓనర్ అనమాట. హలో, ఎటు వెళ్తున్నాం ఈరోజు? ఎడెన్బర్గ్ డ్రాప్ చేద్దాం, అక్కడికి వెళ్దాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రోడ్ ఎక్కగానే కార్లు. సో ఏంద్రనైనా ఈ రోడ్స్ అనుకున్నాం, కానీ పర్లేదు, కొంచెం దూరం అయిన తర్వాత ఆటోమేటిక్గా రోడ్స్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి, మనకు తెలుసు. సో సరదాగా సాంగ్స్ వినుకుంటూ బయలుదేరాం అనమాట. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే 3 hours జర్నీ ఉంటుంది కాబట్టి టైంకి రీచ్ అవ్వాలని. అండ్ ఇక్కడ రూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి కుదరదు. సో ఏ స్పీడ్ లిమిట్ ఉంటే ఆ స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి. కొంచెం లిమిట్ ఎక్కువైపోయినా సరే ఆటోమేటిక్గా కెమెరాకి చిక్కిపోతుంది. సో మన వాళ్ళు సరదాగా ద్రాక్ష పండ్లు తింటున్నారు అనమాట. సో డ్రైవింగ్ చేస్తుండే కాబట్టి ఆదర్శ్ మనవాడు తినిపిస్తుండు. సైన్స్ బరీస్ దగ్గరికి వచ్చినాం, ఎందుకంటే తినడానికి అన్నీ తీసుకున్నాను కానీ ప్లేట్స్ మర్చిపోయాను అనమాట. సో కాబట్టి ఇక్కడ దొరుకుతుందని అయితే 100% గ్యారంటీ లేదు, బట్ ఒకసారి చూద్దాము, ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళాం. రాకేష్ బాయ్ ఎదుగుతున్నాడు, సో ఇద్దరం చూద్దామని చెప్పేసి నేను కెమెరా పట్టుకొని ముందుకు వెళ్ళిపోయాను అనమాట. సో సెర్చ్ చేస్తున్నాం, ఇవైతే ఫుడ్ ఐటమ్స్. సో ఇక్కడ లేవు, కొంచెం ముందుకు వెళ్ళాం.
ఎస్, ఇక్కడ దొరికాయి అనమాట. సో ఇది వచ్చేసి 2.50 అనమాట, £2 అనమాట. 50 pence అంటే 250 రూపాయలు అనమాట రేట్స్. తీసుకొని ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ పార్క్ చేయొచ్చు అనే ఒక బోర్డు ఉంటే అక్కడ ఆగేసి ప్రశాంతంగా తిందాం అనుకున్నాం. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మన వాళ్ళకి స్లాట్ టైం కూడా దగ్గరలోనే ఉంది. సో కాబట్టి లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి, వెళ్ళాలనిపించట్లేదు, కానీ వర్క్ ఉంది కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో రోడ్స్ పక్కన రివర్స్ కేక్ ఉన్నాయి అబ్బా. ఎస్, ఫైనల్లీ రీచ్ అయిపోతున్నాం. వెల్కమ్ టు స్కాటిష్ బోర్డర్. రియల్లీ అసలు స్కాటిష్ బోర్డర్ ఏంటి, మేముంది యూకేలో కదా. సో యా, మీకు దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. యాక్చువల్గా యునైటెడ్ కింగ్డమ్, మనం ఉండేది యూకేలో కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ అంటే ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ప్లస్ ఇంగ్లాండ్ ఇవన్నీ కలిపేసి యునైటెడ్ కింగ్డమ్ అంటారనమాట. సో యాక్చువల్గా ఇంగ్లాండ్లోనే అండ్ స్కాట్లాండ్ కూడా ఉండేది, బట్ 1320 April 6th ఇవి డివైడ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే స్కాట్లాండ్ వాళ్ళు మాకు ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి వాళ్ళు డివైడ్ అవ్వడం జరిగింది. వీళ్ళని ఇంగ్లీష్ వాళ్ళంటే ఒప్పుకోరు, స్కాటిష్ పీపుల్ అనాలన్నమాట. అండ్ దీనికి క్యాపిటల్ వచ్చేసి ఎడెన్బర్గ్. ఇప్పుడు మనం వెళ్ళే సిటీయే దానికి క్యాపిటల్ అంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం 60% ఆఫ్ క్రిస్టియన్స్ ఉంటారు, 40% హిందువులు, జైనిస్, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్తో పాటు స్కాట్స్ అనే ఒక భాష ఉంటుంది, అది కూడా వీళ్ళు మాట్లాడతారు. అండ్ ఇక్కడ హిస్టారిక్ ప్లేసెస్ అయితే చాలా చాలా బాగుంటాయి, చూడాల్సిన ప్లేసెస్, ఐర్లాండ్స్ అండ్ బీచెస్ అండ్ చాలా బాగుంటాయి. అండ్ మీ అందరికీ తెలుసు లేదో, స్కాచ్కి పెట్టింది పేరు అనమాట. స్కాచ్ ఇక్కడ మామూలుగా తయారవ్వదు. సో ఇక్కడ స్కాటిష్లో తయారయ్యే స్కాచ్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు ఉండే విధానం, వీళ్ళు ఉండే బిహేవియర్, వీళ్ళు ఉండే ప్రవర్తన ప్రతి ఒక్కటి ఏంటంటే ఇంగ్లాండ్తో పోల్చుకుంటే సంథింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కరెన్సీ విషయానికి వస్తే యూకే కరెన్సీ మొత్తం ఒకటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా పౌండ్సే అంటారు, కాకపోతే ఏంటంటే ఈ ప్రింటింగ్ అనేది వేరు ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాల్యూ అయితే సేమ్ ఉంటుంది అనమాట, రెండింటికి వాల్యూ సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం అలా. అండ్ లొకేషన్స్, ఇల్లులు చూస్తే అరే యారు ఉంటే బాగా ఇక్కడ మనం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా హ్యూమన్ నేచర్ ఏంటి అంటే ఏదైనా కొత్తగా చూడండి చూస్తే అది బాగా అనిపిస్తుంది, అది ఎప్పటిలాగానే ఉంటుంది, బట్ మనం కొత్తగా చూస్తాం కాబట్టి అది బెటర్ అనిపిస్తుంది. సో మాకు కూడా అలానే అనిపించింది. అండ్ చూసుకుంటే ఏ ఏరియా అయినా సరే కొత్త ఏరియాస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ హౌసెస్ కావచ్చు అండ్ షాపింగ్ మాల్స్ కావచ్చు, సో ఎవ్రీథింగ్, పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉన్నారనమాట. చూడగానే హాయ్, హౌ యూ, ఆర్ యూ ఓకే, ఆల్ రైట్, ఇలా మాట్లాడుకుంటే కలిసిపోతూ ఉంటారు అనమాట. అండ్ చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతూ ఉంది. సో హ్యాపీగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాంగ్స్ వినుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ ఎడెన్బర్గ్ అయితే వచ్చేసినాం. మా వాళ్ళకి స్లాట్ టైం అయిందనమాట, పీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం స్లాట్ టైం అయింది. సో దానికోసం వాళ్ళు వెళ్ళిపోయారు, మేమేమో వెనక్కి వస్తున్నాం. అండ్ మా స్వామి బీఆర్పీ మర్చిపోయాడు, ఆ డాక్యుమెంట్ ఇద్దామని వచ్చి సరే ఎట్లా చూద్దామని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే రోడ్డు మీద తిరిగే ట్రైన్ అనమాట, వీటిని ట్రామ్స్ అంటారు. యాక్చువల్గా ఈ ట్రామ్స్ అనేవి వరల్డ్ వైడ్గా యూకేలోనే ఫస్ట్ స్టార్ట్ అయినాయి అనమాట. 1804 అంటే 1804 సంవత్సరం యూకేలోని వేల్స్ అనే దగ్గర స్టార్ట్ అయింది. వీటిని స్ట్రీట్ కార్స్ అని కూడా అంటారు అనమాట. రోడ్డు మీద ట్రామ్స్, అట్ ది సేమ్ టైం వెనక కార్లు వస్తూ ఉంటాయి. సో చూడటానికి అయితే మనం చాలా మూవీస్లో చూస్తుంటాం, బట్ డైరెక్ట్గా చూడటం ఇదే మొదటిసారి. అదే వీటిని ఏమంటారంటే ట్రామ్ లైన్స్ అంటారనమాట. యాక్చువల్గా వీటి మీద రోడ్ అండ్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 20 ఉంటుంది. కార్లు అయినా 20 స్పీడ్లోనే వెళ్తుంది, ఆ ట్రామ్ అయినా సరే 20 స్పీడ్లోనే వెళ్తుంది, బట్ బాగుంటుంది. ఎస్, మన వాళ్ళకి ఇక్కడే పని అనమాట. సో యాక్చువల్గా వాళ్ళ టైం కూడా అయిపోయింది కాబట్టి త్వరగా రీచ్ అయిపోయాం ఇక్కడికి. వీసాస్ ఇక్కడ యూకే నుంచి ఎవరైనా ఇండియా చదువుకోవడానికి రావాలనుకోండి, ఇక్కడ వీసా తీసుకుంటారు. మనం యూకే రావడానికి ఎట్లయితే వెళ్ళాను, నిజం తెలుసా, నేను వెళ్ళినప్పుడు ఒక ఇంగ్లీష్ అమ్మాయి ఇండియా వచ్చి చదువుకోవడం కోసం వీసాకి అప్లై చేసుకుంటాను, స్టూడెంట్ వీసాకి. అలాంటివి చూసినప్పుడు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అనమాట. ప్రౌడ్ అనిపించేది ఏమిటి, మన ఇండియాలో కూడా పర్ఫెక్ట్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. అండ్ మీకు తెలుసో లేదో,
యూకేలో ఉండి ఒకేసారి ఇండియా ఫ్లాగ్ చూసిన, ఇండియాకి సంబంధించిన జనాలను చూసిన, అట్ ది సేమ్ టైం చూసారు కదా ఈ తాజ్ మహల్, టైగర్స్, మన ఇండియన్ కల్చర్, ఎవ్రీథింగ్ చూస్తే అమ్మ ఒక్కసారి ఇండియా గుర్తొచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటూ మన వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత హ్యాపీగా పక్కనే ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన లొకేషన్ చూసినాం. క్రూజ్ మీకు ఇప్పుడు చూసారు కదా, క్రూజ్లో చాలామంది ట్రిప్ వెళ్ళడం కోసం రెడీ అయ్యి వస్తున్నారు చాలామంది. మీకు తెలుసు ఆ క్రూజ్లో ఆల్మోస్ట్ 1 month, 2 weeks, 2 months అలా జర్నీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అదొక ఎంటర్టైన్మెంట్ ట్రిప్లా కూడా చేస్తూ ఉంటారు. చాలామంది ఇండియా కూడా యూకే నుంచి వెళ్తారంట క్రూజ్లో. ఓకే, సో మన వాళ్ళు చుట్టుపక్కల నేచర్స్ అన్నీ చూసుకుంటూ పక్కనే ఉన్న ఒక బీచ్కి వెళ్ళడానికి అయితే వెళ్ళామే, కానీ అక్కడ ఫుల్ చలి ఉంది, ఎందుకో తెలియదు. అండ్ లొకేషన్ కూడా అంతలా అనిపించలేదు మాకు. సో పక్కన ఇల్లులు ప్లస్ బీచ్ బాగుంది, బట్ మేము ఫొటోస్ దిగడానికి తిరగడానికి అంత అనిపించలేదు, ఎందుకంటే డ్యూ టు వెదర్ కండిషన్స్ కావచ్చు. సో అంతలా అనిపించలేదు. వద్దులేరా బాబు అని చెప్పేసి అక్కడ నుంచి ప్రశాంతంగా మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళాం. చాలామంది చెప్పారనమాట ఈ బీచ్ దగ్గర ఫొటోస్ దిగొచ్చు, చాలా బాగుంటుంది లొకేషన్స్ అని. కానీ వచ్చిన తర్వాత చూసారుగా వాటర్ ఎలా ఉన్నాయో, ఇంకా ఫొటోస్ కాదు కదా, కనీసం కొద్దిసేపు ఉండాలని కూడా అనిపించలేదు. సో కొద్దిసేపు అలా ఇలా అటు ఇటు తిరిగి పక్కనే ఉన్న ఇంకో బీచ్కి వెళ్ళిపోయాం. యాక్చువల్గా ఫస్ట్ బీచ్, సెకండ్ బీచ్, ఇది థర్డ్ బీచ్ అనమాట. ఇక్కడికి వస్తే కొంచెం బాగుంది రవయ్య అనిపించింది, బట్ కింద దిగితే సేమ్ సిచ్యువేషన్. కొండేంద్ర బాబు, కొండ కాదు ఇది కోట. బాగుంది. కేక్స్ అయిపోయినాయి, అన్నీ తిన్నాం, ఫ్రూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు తినడానికే ట్రిప్కి వచ్చినట్టుంది తెలుసా. ఫుల్ తింటాను, తేడా కొట్టింది అనుకో పరిస్థితి అంతేగా. ఈ సాంగ్ మా సార్కి డెడికేట్ చేస్తున్నాము. ఆదర్శి బాయ్ బోల్దే కళ్ళు మేము వెళ్తుంటే ప్రయాణం దారిలో వస్తుంటే ఇక్కడ ఏదో కొండ బాగా అనిపించింది. ఈ కొండ మీద చూస్తే టోటల్ ఈడెన్బర్గ్ సిటీ ప్లస్ మనకి బీచెస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆగి సరదాగా పైకి ఎక్కినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి చూడండి, తంగేడు పూలు ఉన్నట్టే ఉన్నాయి. యూకే వచ్చినప్పటి నుంచి నాకు డౌట్, నిజంగా ఇవి తంగేడు పూలా అని. పోయి చూస్తే కాదు, ముట్టుకోగానే ముళ్ళు గుచ్చుకున్నాయి. చూస్తే మాత్రం తంగేడు పూలులా ఉన్నాయి, బట్ ఇవైతే తంగేడు పూలు కావు. చూసారా లొకేషన్స్, కవర్ సాంగ్స్ కానీ, ఏమైనా రొమాంటిక్ సాంగ్స్ చేసుకోవడానికి కానీ, ఫోటోషూట్స్కి కానీ, మనం మూవీస్ చేయడానికి కానీ, తిరిగిపోయే లొకేషన్స్ అబ్బా పడేయచ్చు. ఎక్కడ పడితే అక్కడ కార్ ఆగొచ్చు అనే ఒక రూల్ కనుక యూకేలో ఉంటే పడేయచ్చు తెలుసా. లొకేషన్స్కి క్రేజీ లొకేషన్స్ ఉంటాయి. కాకపోతే చాలా స్లోగా వెళ్ళాలి, కార్ ఆగకూడదు. వెనక వచ్చే కారు వాడికి కానీ, ముందు వచ్చే కారు వాడికి కానీ, పక్కన వచ్చే కారు వాడికి కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. ఇలా 100 రకాల రూల్స్ ఉంటాయి కాబట్టి చూడటం తప్ప ఏం చేయలేం. అలా సరదాగా 3 hours జర్నీ పోవడం, 3 hours జర్నీ రావడం చేస్తూ, మధ్యలో తింటూ, మధ్యలో ఎంజాయ్ చేస్తూ, సాంగ్స్ వింటూ, కామెంట్ చేసుకుంటూ, కొన్ని సెన్సార్ డైలాగ్స్ కూడా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎగ్జైట్మెంట్ తోటి, కొన్ని సర్ప్రైజెస్ తోటి జర్నీ హ్యాపీగా సాగిపోయిందనమాట. అలా జరిగింది మన ట్రిప్ అనమాట. సో అక్కడ చూడాల్సిన లొకేషన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే తెలుసు కదా, కొంతమంది షిఫ్ట్స్, కొంతమంది క్లాసెస్, సో డిఫరెంట్ టైమింగ్స్లో ఉండడం వల్ల అన్నీ వెళ్ళడం కుదరలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళినప్పుడు ప్రతి దాని గురించి కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, నమస్తే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డూ ఫాలో మై Instagram ఛానల్ ఆల్సో.